భారత అమూలపొదిలో మరో అస్త్రం చేరబోతోంది. దేశ సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా మార్చే క్రమంలో డిఆర్డీఓ కీలక ముందడుగు వేసింది. ఇంతకీ డిఆర్డీఓ తయారు చేస్తున్న కాంతి తరంగాల ఆధారంగా పనిచేసే ఆయుధం ప్రయోజనాలు ఏమిటి? అది ఎలాంటి రక్షణ కల్పించగలదు? కథన రంగం స్వరూపం మారిపోతుంది. ప్రత్యర్థులు రాడార్లు పసిగట్టలేని విధంగా స్టెల్త్ యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు సిద్ధమవుతున్నాయి. దీంతో వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి ప్రతివ్యూహాలను రచించాల్సొస్తోంది. దీనిలో భాగంగా స్టెల్త్ యుద్ధ విమానాల్ని పసిగట్టే రేడార్ వ్యవస్థను భారత్కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది. సాధారణంగా స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్స్ పై ప్రత్యేక పెయింట్లు, వాటిని తయారు చేసే లోహం కారణంగా రేడార్లు వాటిని గుర్తించలేవు. పైగా అతి తక్కువ ఎత్తులో ధ్వని వేగాన్ని మించి వేగంతో స్టెల్త్ యుద్ధ విమానాలు దూసుకొస్తే రాడార్లు పసిగట్టలేవు. దీంతో భారీ విధ్వంసాన్ని సృష్టించి వెళ్లిపోయే సత్తా స్టెల్త్ యుద్ధ విమానాలకుంటుంది. అమెరికా వద్ద గల అత్యంత ప్రమాదకర B-2 స్పిరిట్ కూడా స్టెల్త్ యుద్ధ విమానం. అలాగే లాక్హీడ్ మార్టిన్ రూపొందించిన F-22 స్టెల్త్ యుద్ధ విమానాలు అమెరికా వద్ద ఉన్నాయి. ఇక మనకు పక్కలో బల్లెంలా తయారైన చైనా వద్ద చెంగ్-2 J-20 స్టెల్త్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అలాగే ఇరాన్ కూడా K-313 స్టెల్త్ యుద్ధ విమానాన్ని తయారు చేస్తోంది. ప్రస్తుతం ఇది పరీక్షల దశలో ఉంది. శత్రువులు స్టెల్త్ యుద్ధ విమానాల్ని సమకూర్చుకోవడంతో వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి డిఆర్డీఓ ఆధ్వర్యంలో పరిశోధనలు ముమ్మరమయ్యాయి. స్టెల్త్ బాంబర్లను పసిగట్టడం లక్ష్యంగా ఫోటోనిక్ రేడార్ ను తయారు చేస్తోంది భారత్. 2022 నవంబర్లోనే ఇంటిగ్రేటెడ్ ఫోటోనిక్ ట్రాన్స్మిట్ రిసీవర్ మాడ్యూల్స్ తో పాటు ఫోటోనిక్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అభివృద్ధిలో భారత్ కీలక పురోగతిని సాధిస్తోంది. ప్రస్తుతం దానికి మరిన్ని మెరుగులు అద్దుతోంది. గత కొంతకాలంగా పలు దేశాలు స్టెల్త్ టెక్నాలజీపై ఫోకస్ పెట్టాయి. తమ సైనిక అవసరాల కోసం స్టెల్త్ బాంబర్లు, స్టెల్త్ యుద్ధ నౌకలను తయారు చేస్తున్నాయి. భారత్ వద్ద కూడా పలు స్టెల్త్ యుద్ధ నౌకలున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వాటిని రూపొందించింది. స్టెల్త్ యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల్ని రైడర్లు గుర్తించలేవు. దీంతో శత్రు స్థావరాల్లోకి చొచ్చుకు వెళ్లి తీవ్ర విధ్వంసం సృష్టించే అవకాశం ఉంటుంది. స్టెల్త్ యుద్ధ విమానాల్లో కొన్ని ధ్వని వేగానికి రెట్టింపు వేగంతో ప్రయాణిస్తాయి. మరికొన్ని ధ్వని వేగానికి మూడింతల వేగంతో దూసుకువెళతాయి. సాధారణ రేడార్లు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పనిచేస్తాయి కనుక వాటిని గుర్తుపట్టి ధ్వంసం చేయడం చాలా కష్టం. ఇలాంటి సందర్భాల్లో స్టెల్త్ ఆయుధాలను పసిగట్టగల ఫోటోనిక్ రేడార్లు కీలక పాత్ర పోషించనున్నాయి.